హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము యూట్యూబ్‌లో ట్రెండింగ్ వీడియోస్ ఎలా తెలుసుకోవాలి, అలాగే టాప్ సెర్చెస్ అంటే జనాలు ఎలా సెర్చ్ చేస్తున్నారు కంటెంట్‌ని కానీ, ఏ వీడియోస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడుతున్నారు అనేసి మనకి కొన్ని సజెషన్స్ అనేది వైటీ స్టూడియోనే మనకి చూపిస్తుందనమాట. మనము ఎలా తెలుసుకోవాలి అనేసి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తా. చూడండి, స్క్రీన్ మీద అయితే నేను చూపిస్తున్నా కదా! టాప్ సెర్చెస్ అంటే జనాలనేది ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఏ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అనేసి మనము వైటీ స్టూడియోలో ఆరాంగా తెలుసుకోవచ్చనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అదే చూపించబోతున్నా. మనకి దీనివల్ల ఏం యూజ్ ఉంటది అంటే, వైటీ స్టూడియో అనేది మనకి జనాలు ఎలా సెర్చ్ చేస్తున్నారు అంటే, మనం చేసే కంటెంట్ పైన జనాలు పీపుల్స్ ఔట్ ఆఫ్ కంట్రీ కానీ, ఎవరైనా కానీ ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఏ టాపిక్స్ వాళ్ళకి కావాలి, మనం చేసే కంటెంట్ పైన ఏ వీడియోస్ వాళ్ళకి కావాలి అనేసి ఎలా సెర్చ్ చేస్తున్నారు పీపుల్స్ అనేసి మనకి టాప్ సెర్చెస్ అనేసి కొన్ని టాపిక్స్ అనేది మనకి వైటీ స్టూడియోలో అనేది చూపిస్తదనమాట. దానిపైన మనం వీడియోస్ చేసినట్టయితే మన ఛానల్ అనేది గ్రో అవుతది. అలాగే ఫాస్ట్‌గా కూడా మన ఛానల్ అనేది జనాల్లోకి వెళ్తుందనమాట. ఇప్పుడు మనము ఎలా తెలుసుకోవాలి వైటీ స్టూడియోలో అనేసి చూద్దాం. ఫస్ట్ అయితే మనము వైటీ స్టూడియో యాప్‌లోకి వెళ్ళిపోదాం. వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మన హోమ్ స్క్రీన్ అనేది ఉంటది కదా! కింద మనకి అనలిస్టిక్ అనేది కనపడుస్తది. మీకు అనలిస్టిక్ అనేది కనపడుస్తది కదా! దాని మీద క్లిక్ చేసేసేయాలి. కంటెంట్ పక్కన అనలిస్టిక్ అనేది ఉంటది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ట్రెండింగ్స్ అనేసి ఉంది కదా! ఇక్కడ ట్రెండింగ్ ఆప్షన్ మీద మనము ఒత్తేస్తే మనకి ఇక్కడ టాప్ కంటెంట్ అంటే టాప్ వీడియోస్ కానీ, ఇప్పుడు మనకి ప్రస్తుతం టాప్ వీడియోస్ ఏమున్నాయి అంటే ఎక్కువ జనాలు చూసిన వీడియోస్ ఏమున్నాయి అనేసి మనకి ఇక్కడ చూపిస్తుందనమాట. చూడండి. కొన్ని వీడియోస్ అనేది మనకి చూపిస్తుంది కదా! ఇప్పుడు ప్రస్తుతం మనకి టాప్‌లో ఉన్న వీడియోస్ ఇవి. ఇలా వైటీ స్టూడియోలో మనము డైలీ చెక్ చేసుకోవచ్చనమాట. మనకి టాప్ వీడియోస్ ఏమున్నాయి, ఏ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు జనాలు అనేసి వైటీ స్టూడియోలోనే ఇలా తెలుసుకోవచ్చనమాట మనం డైలీ. చూసారు కదా! మనకి ఒక 6 వీడియోస్ దాకా చూపిస్తుంది. టాప్ ఇవి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ నడుస్తున్న కంటెంట్స్ అన్నమాట ఇవి. ఇక్కడ కొన్ని సెర్చెస్ కూడా ఉన్నాయి. సెర్చెస్ మీద వచ్చేస్తే మనము ఏదైనా మనం సెర్చ్ చేసినా ఇక్కడ చూసుకోవచ్చు. వైటీ స్టూడియోలోనే సెర్చ్ చేసుకొనేసి ఇక్కడ కూడా మనము యూట్యూబ్‌లో చూసినట్టే చూసుకోవచ్చు. ఇంతే, మనకి ట్రెండింగ్ వీడియోస్ ఏవున్నాయి అని తెలుసుకోవాలంటే సేమ్ ఇలా వచ్చేసి ట్రెండింగ్ వీడియోస్‌ని ఇలా చూసుకోవచ్చనమాట. ఇంకా ఇక్కడ మనకి టాప్ సెర్చెస్ ఉంది కదా! దాని మీద వచ్చేస్తే మనము ఇక్కడ చూపిస్తదనమాట. మన కంటెంట్ పైన పీపుల్స్ అనేది ఏ కంటెంట్ చూడ్డానికి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. ఎక్కువ మంది ఏ కంటెంట్‌ని సెర్చ్ చేస్తున్నారు అనేసి కొన్ని సజెషన్స్ అనేది వైటీ స్టూడియో ఇక్కడ చూపిస్తదనమాట. అంటే మన కంటెంట్ పైన, మీరు చేసే కంటెంట్ పైన చూపిస్తుందనమాట ఇక్కడ కొన్ని సజెషన్స్. అంటే నేను కుకింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తాను. అలాగే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్స్ చేస్తాను కాబట్టి, నాకు కుకింగే ఎక్కువ నేను చేస్తాను కాబట్టి, ఇక్కడ నాకి కుకింగ్ వీడియోస్ పైన కొన్ని సజెషన్స్ అనేది చూపిస్తుందనమాట. ఎగ్జాంపుల్, మీరు టెక్ ఛానల్ చేస్తుంటే గనక దాని బగ్గి మీకి సజెషన్స్ అనేది చూపిస్తది. ఆ కంటెంట్స్ పైన, ఆ టాపిక్స్ పైన మీరు వీడియోస్ అనేది చేయాలి. నాకు కొన్ని సజెషన్స్ చూపిస్తది. మీరు చేసే కంటెంట్ పైన కొన్ని సజెషన్స్ అనేది చూపిస్తదనమాట. అంటే మనం చేసే కంటెంట్ బట్టి ఇక్కడ సజెషన్స్ అనేది చూపిస్తదనమాట. మీరు టెక్ ఛానల్ చేస్తుంటే టెక్ ఛానల్ బగ్గే ఏ కంటెంట్‌ని ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అనేది చూపిస్తది. నేను కుకింగ్ ఛానల్ చేస్తున్నాననుకోండి, నా కుకింగ్ ఛానల్‌లో ఎక్కువ జనాలనేది ఏ సెర్చ్ చేస్తున్నారు. దాని బగ్గే మనకి కొన్ని సజెషన్స్ అనేది ఇక్కడ చూపిస్తదనమాట. సో, మీరు దీనిపైన మీరు వీడియోస్ చేసినట్టయితే మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చదివి చూపిస్తాను. నాకే సజెషన్స్ వచ్చాయి అనేసి, ఎక్కువ టాప్ సెర్చెస్ ఏమున్నాయి అనేసి. ఫస్ట్ వచ్చేసి ఇన్‌స్టా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అంట. కర్రీస్ ఫర్ చపాతీ ఇన్ తెలుగు, లంచ్ కర్రీ రెసిపీస్ ఫర్ రైస్, అలాగే స్పెంచ్ రెసిపీస్ ఇండియన్ స్టైల్ ఇన్ తెలుగు, బ్రేక్‌ఫాస్ట్ స్నాక్స్ రెసిపీస్ ఇండియన్, తెలంగాణ వెజ్ కర్రీ రెసిపీస్, హెల్తీ డిన్నర్ రెసిపీస్ తెలుగు, డిఫరెంట్ వెజ్ కర్రీ రెసిపీస్, అలాగే పాలక్ పెసరపప్పు కర్రీ ఇన్ తెలుగు, ఈవినింగ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, ఇన్‌స్టా కర్రీ వితౌట్ వెజిటబుల్స్. ఇలా మీరు కూడా మీ ఛానల్‌లో చెక్ చేసుకోండి. మీరు చేసే టాపిక్ పైన ఏ కంటెంట్‌ని ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అనేసి. ఇంకా ఎక్కువే ఉన్నాయి ఇందులో. నేను కొన్ని మాత్రమే చేసి చూపించాను. మీకు
సో, మీరు కూడా మీ ఛానెల్‌లో చెక్ చేసుకొని ఈ కంటెంట్ పైన వీడియోస్ అనేది చేయండి. చూసారు కదా! సో, మనము ట్రెండింగ్ వీడియోస్ మనకి ఏమున్నాయి అనేసి వైటీ స్టూడియోలో డైలీ ఇలా చెక్ చేసుకోవచ్చనమాట. సో, ట్రెండింగ్ వీడియోస్‌ని చూసుకొని మనం కూడా ఆ వీడియోస్ తగ్గ మనము కంటెంట్‌ని మనం కూడా చేస్తే తప్పకుండా మన వీడియోస్ కూడా ఎంతో కొంత వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన కంటెంట్ పైన జనాలెలా సెర్చ్ చేస్తున్నారు? జనాలకి ఎలాంటి కంటెంట్ కావాలి అనేసి కొన్ని సజెషన్స్ అనేది వైటీ స్టూడియో మన కంటెంట్ తగ్గ వీడియోస్ మన వీడియోస్ తగ్గ సెర్చెస్ ఎలా ఉంటాయి అనేసి వైటీ స్టూడియో అనేది మనకి చూపిస్తదనమాట. జనాలు సెర్చ్ చేసే టాపిక్స్ పైన మనము వీడియోస్ అనేది చేస్తే మన ఛానల్ అనేది ఫాస్ట్‌గా గ్రో అవుతది. జనాల్లోకి కూడా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటది కాబట్టి ఇలా అయితే మనము చేసుకోవచ్చు ఆరాంగా. ఈ సెర్చెస్ పైన వీడియోస్ చేసుకోవచ్చు. అలాగే ట్రెండింగ్ వీడియోస్‌ని కూడా చూసుకొని ఆ ట్రెండింగ్ వీడియోస్ పైన మనము వీడియోస్ చేసినట్టయితే మన ఛానల్ అనేది ఫాస్ట్‌గా గ్రో అయ్యే అవకాశం ఉంటది. ఇది గైస్ ఈరోజు వీడియో అయితే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.